దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 5th March 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మయా చాప్టర్ 31 and verse 3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, ఇట్లు నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The Lord hath appeared of old unto me, saying, I have loved thee with an everlasting love. Therefore with loving kindness have I drawn thee. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నాడు. Because God is loving you with an everlasting love, He's drawing you towards Him through loving kindness. దేవుడు కాఠిన్యముగా బలవంతంగా ఆయన వైపు మనల్ని తిప్పటం లేదు, తిరగమంటం లేదండి. ఆయన విడవక మనం ఆయన తట్టు తిరగాలని కృప చూపిస్తున్నాడు. కనుక మీరు రక్షింపబడ్డామంటే ఇది దేవుని కృపే. ఇఫ్ యు అండ్ ఐ హ్యావ్ బీన్ సేవ్డ్, washed in the blood of Jesus Christ, is purely because of the loving kindness of God. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షణ విషయమై, మన ఆశీర్వాదాల విషయమై, మన క్షేమ విషయమై ఇది కేవలము దేవుడు మన ఎడల చూపిస్తున్న కృప, మానక మన ఎడల చూపిస్తున్న కృప. అందుకే అక్కడ మాట రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు ఎంత తిరుగుబాటు చేసినానో నేను కృపను చూపిస్తున్నాను అంటున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు సాగుతుంది? రెండవ రాకడ వరకు సాగుతుంది. కృప ఉన్నంతసేపు సాగుతుంది. కాబట్టి నేను మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి ఆయన కొరకు జీవించాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుని సేవలో పాలివారుగా మనం ఉండాలి, దేవుని సేవ చేయాలి, దేవుని సేవను మనము ప్రోత్సహించాలి, దేవుని రాజ్యము కట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఎన్నైనా ఉండవచ్చు, అర్థమవుతుందండి. వేదాంతపూర్వకమైన భేదాలు ఎన్నైనా ఉండవచ్చు. యేసు ప్రభు మన రక్షకుడు, ఆయన త్వరగా రానై ఉన్నాడని ఈ సత్యాన్ని నీవు పట్టుకుంటే సేవకు సహాయపడు, సేవ చేయి, దేవుని రాజ్యం కట్టు. మనము దేవుని జత పనివారమై ఉన్నాం ఆయన రాజ్యం కట్టే విషయంలో. హిందీ में पढ़ेंगे इर्मिया का पुस्तक, उसमें 31st चैप्टर और 3रा वचन पढ़ रहे हैं. यहोवा ने मुझे दूर से दर्शन देकर कहा है, मैं तुझसे सदा प्रेम रखता आया हूँ, इस कारण मैंने तुझ पर अपनी करुणा बनाए रखी है. मैं तुझ पर मैंने करुणा बनाए, दो आप गलती करे फिर भी मैं करुणा रखता हूँ. क्यों? मैं సదా आपसे ప్రేమ రక్తా హూ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గాడ్ సో లవ్ ద వరల్డ్, గాడ్ సో లవ్డ్ యూ. దేవుడు మొదట మనల్ని ప్రేమించాడని మనమే దాని తర్వాత ప్రేమించాం. దేవుడు మొదట మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత మనం ఆయన ఎన్నుకున్నాము. ఇట్ ఈస్ గాడ్ హూ షోడ్ ద ఫస్ట్ లవ్. లెట్ us reciprocate. It is the grace of God that we are saved. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామంటే కేవలం దేవుని కృపయే. ఈరోజు ఈ ఉదయం లేచి ఈ డివోషన్ వింటున్నామంటే ఇది కేవలం దేవుని కృపయే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దీనన్నిటికీ మూలము దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వేమి చేస్తున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా, లేక ఐసీయూలో ఉన్నా,
లేక ఉద్యోగము చేస్తున్నా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నువ్వేమి చేస్తున్నా దేవుని కృప నీకు తోడై ఉందని నువ్వు విశ్వసించు. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, నాట్ అబౌట్ హౌ యువర్ బయోడేటా ఇస్. నీ జీవితము బట్టి కాదండి. నీ ఎడల కృప చూపిస్తున్నాడు దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ ఎడల కృప చూపిస్తున్నాడు. కాబట్టి డోంట్ లుక్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, లుక్ టువర్డ్స్ గాడ్. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను మనం అక్షరాలు అనుభవించాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేడల కృప చూపిస్తున్నాడని విశ్వసించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యముల ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. ఈరోజు నాయన ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ ప్రభా నీ కృప పొందుకున్నామయ్యా, మీకు స్తోత్రంలో నాయన. దేవా, శాశ్వతమైన ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమిస్తూ ఆనకమ్మాయిడ్ల కృప చూపిస్తున్న వాడా, ఈరోజు నాయన ఏ విషయంలో నీ బిడ్డలు ప్రభా నాయన తక్కువై ఉన్నారో ఆ విషయాలన్నింటిలో కూడా నాయన నువ్వు గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ కృప మమ్మల్ని గొప్ప చేస్తుంది నాయన. దేవా, పౌలు చెప్పిన రీతిగా మేము ఏమై ఉన్నాము, ఇది కేవలం నీ కృపను బట్టి అయి ఉన్నామని ప్రతి ఒక్కరము సాక్ష్యమును పలుకుటకు నీ కృపను దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన తండ్రి, దేవా, ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, సెమిస్టర్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేసి ఎగ్జామ్ అన్నింటిలో కూడా నీ కృప వారికి తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, సహాయం చేయండి. అనారోగ్యం వారందరికీ నీ కృప తోడుగా ఉండి వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రం. జాబ్స్ చేసిన వారు, బిజినెస్ చేసిన వారు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్నాము, మీ దయాకిటం ధరింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులు తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.